హైదరాబాద్ అమీర్పేట్లోని మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో అందులో విద్యార్థులు చిక్కున్నట్టుగా తెలుస్తుంది. అయితే పొగ దట్టంగా అలుముకుంది. సో ఘటనా స్థలానికైతే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ప్రజెంట్ మంటలు అయితే అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అదృష్టవశాత్తు ఆ ఇన్స్టిట్యూట్ 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో ఉన్న విద్యార్థులకైతే ఏమీ కాలేదు, సేఫ్గా బయటకు వచ్చారు. మనం చూడొచ్చు నిచ్చెన సహాయంతో ఒక్కొక్కరిని కిందికి దింపుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇందాకనే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనం ఇందాక చూసాం. సో పోలీసులు కూడా చేరుకున్నారు. అసలు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇప్పటివరకైతే తెలుస్తుంది. సూచన చేసేది ఒకటే, మీరు ఇమ్మీడియట్ గా రివ్యూ మీటింగ్స్ తెచ్చుకోండి, అధికారులను అప్రమత్తం చేయండి. ఏరియాస్ లేకపోతే పాత బిల్డింగ్స్ కానీ పాత కమర్షియల్ స్ట్రక్చర్ కానీ ప్యానల్ ప్రాపర్ గా ఉన్నదా లేదా, ప్రాపర్ గా ఉన్నదా లేదా, కటింగ్స్ ఉన్నాయా లేదా, ఈ ప్రికాషన్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఎప్పుడేమైతుందో తెలియని పరిస్థితి మీద ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏంటంటే సంజీవరెడ్డి నగర్ కానీ అమీర్పేట ప్రాంతం కానీ ఈ మైత్రివనం ప్రాంతంలో విపరీతమైనటువంటి జనసంద్రం ఉంటుంది. ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎవరికి ఏమన్నా ప్రమాదం జరిగితే అల్టిమేట్ గా బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీకు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే అసలు దాని మీద పట్టిలేనటువంటి సందర్భం. ఏదో హరీబరిగా సంఘటన జరగగానే ఏదో చూతూ మాత్రమే చేసేస్తుంది. సంగారెడ్డిలో ఏం చెప్పారు, అక్కడ చనిపోయిన వాళ్ళ ప్రోత్సహిస్తుంది, ₹1 ఇచ్చింది లేదు సిగాల్సి. కాబట్టి ఏదేమైనప్పటికీ లక్కీ ఏంటంటే ఎవరికి జరగలేదు కాబట్టి అది సంతోషం.